హాయ్ అండి. ఇది 100% వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ నాలెడ్జ్‌ని అందరికీ అందేలాగా చూడండి. ఇది మనందరి బాధ్యత. ఈ రియల్ ఫిట్‌నెస్ ఇన్ఫర్మేషన్ అనేది బోర్‌గా అనిపిస్తుంది. కానీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఈ 6, 7 మినిట్స్ జాగ్రత్తగా వినండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ స్కిప్. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో, అంటే మనం బరువులు ఎత్తటము, మొయ్యటము ఇలా స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన బాడీలో ఉన్న మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే మజిల్ మీద బరువు పడుతుంది. బరువు పడినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుందనమాట. ఆ ఒత్తిడికి ఎగనెస్ట్‌గా మన మజిల్ ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్‌ని చూపిస్తుంది. అంటే రివర్స్ బరువుని రివర్స్ ఎఫెక్ట్‌ని చూపిస్తుందనమాట. అప్పుడు మజిల్‌లో మైక్రోస్కోపిక్ టేర్స్ అనేవి జరుగుతాయి. టేర్స్ అంటే ఏంటి అంటే కొంచెం మజిల్స్ టేర్ అవుతాయి, చిరిగిపోతాయి అనమాట. అప్పుడు మనం బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇక్కడతో సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయిందనుకొని ఇమీడియట్‌గా మజిల్‌ని రిపేర్ చేయడం కోసమని సమ్ కెమికల్స్‌ని పంపిస్తుందనమాట. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి, ఆ మజిల్‌ని రిపేర్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే మనం ఇలా కంటిన్యూస్‌గా వర్కౌట్ చేస్తూ ఉంటామో మజిల్ ఫైబర్స్ బాగా అడాప్ట్ అవుతాయి అనమాట ఈ పనికి. అప్పుడు మజిల్ పెరుగుతుంది, మజిల్ సైజ్ కూడా పెరుగుతుంది. అప్పుడు మజిల్ సైజ్ పెరగటం వల్ల మన బాడీ ఒక ఉక్కులాగా తయారవుతుందనమాట. అంటే ఎప్పుడైతే మనం కత్తిని సానపెడతామో బాగా, అలాగే మన బాడీకి వర్కౌట్ చేయటం వల్ల ఉక్కు లాంటి బాడీ వస్తుందన్నమాట. మన బాడీ కూడా సానపడి ఉక్కు లాంటి బాడీ వస్తుందన్నమాట. అలాగే వర్కౌట్ చేసేటప్పుడు మనం బాడీలో నర్వస్ సిస్టమ్ అంటే ఏం లేదండి, మన బాడీని బ్రెయిన్‌ని కనెక్ట్ చేసే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ లాగా అనమాట. ఇది చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇలా చేయటం వల్ల అసలు బాడీ చాలా హెల్తీగా అయిపోతుందన్నమాట. థర్డ్ వన్ ఏంటి అంటే ఈ వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు కనెక్టివ్ టిష్యూ అనమాట. అంటే స్ట్రెంథనింగ్ జరుగుతుంది. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి అంటే మన బాడీలో 2 రకాల కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయండి మోస్ట్‌లీ. అవి ఏంటి అంటే లిగమెంట్స్ అనమాట. ఇవి బోన్‌ని కనెక్ట్ చేసే టిష్యూ. వాటిని లిగమెంట్స్ అంటారు. మజిల్‌ని కనెక్ట్ చేసే టిష్యూను టెండాన్స్ అంటారు. ఈ 2 కూడా మోస్ట్‌లీ కొల్లాజెన్ అనే టిష్యూతో మేడ్ అయ్యి ఉంటాయి అనమాట. కొల్లాజెన్ వినే ఉండుంటారు మీరు ఈ టర్మ్. కొల్లాజెన్ అంటే మనకి ఎప్పుడైతే వయసు పెరుగుతూ ఉంటుందో అది డిప్లీట్ అవుతుందనమాట. మాయమైపోతూ ఉంటుంది. అందుకని పెద్దవారికి మోస్ట్‌లీ జాయింట్ పెయిన్స్, నడవలేకపోవటము, మజిల్ క్రాంప్స్ ఇలా కూర్చోలేకపోవటము, లేవలేకపోవటం జరుగుతూ ఉంటుందనమాట. ఖచ్చితంగా అందువల్ల 50+ వాళ్ళు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలండి. ఆ వర్కౌట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇవి ఈ కనెక్టివ్ టిష్యూ బాగా స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళ పనులు ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళు నడవగలుగుతారు, కూర్చోగలుగుతారు, ఏ పనైనా చేసుకోగలుగుతారనమాట. అందుకని దయచేసి మనం అందరం కలిసి పెద్దవాళ్ళ చేత అందరూ కలిసి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. దీనివల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అలాగే రెగ్యులర్‌గా వర్కౌట్ చేయటం వల్ల ఏంటంటే బోన్స్ ఎప్పుడైతే మనం బరువులు పెడతామో ఆ బోన్స్ మీద ప్రెషర్ ఏర్పడుతుందనమాట. ఆ ప్రెషర్‌ని తట్టుకోవడం కోసం బోన్స్ ఏమవుతాయి ఇంకా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఆ స్ట్రాంగ్ అయినప్పుడు మనకి వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ అని బోన్స్ ఫ్రాక్చర్ అవ్వటం, విరిగిపోవటము, ఈజీగా పెలుసుబారిపోవడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి జరగకుండా ఈ వర్కౌట్ కాపాడుతుందన్నమాట. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎక్కువగా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది లేడీస్‌లోను, పెద్దవాళ్ళలో కనిపిస్తుందన్నమాట. అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సిందే. అలాగే వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెటబాలిజం పెరిగి మజిల్ మోర్ క్యాలరీస్‌ని బర్న్ చేస్తుందన్నమాట. అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్‌గా అయిపోయి నిత్య యవ్వనంగా తయారవుతాయి అన్నమాట. అంటే చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నటువంటి ఆర్గాన్స్‌లా ఉంటాయన్నమాట. ఈ వర్కౌట్ వల్ల ఫంక్షనల్ ఫిట్‌నెస్ కూడా పెరుగుతుంది. అంటే ఏంటి, ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్ లైక్ కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా! అవన్నీ ఈజీగా చేసుకోగలుగుతాం. ఎవరి సహాయం లేకుండా చేసుకోగలుగుతాం అన్నమాట. వర్కౌట్ వల్ల మెంటల్ అండ్ కాగ్నిటివ్ బెనిఫిట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేసే టైంలో ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్‌ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ వల్ల యాంగ్జైటీ తగ్గి హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి మనం ఎవరిదైతే హ్యాపీగా ఉంటే మనకి ఎలా హ్యాపీగా అనిపిస్తుందో వర్కౌట్ చేయటం వల్ల కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. కాగ్నిటివ్ హెల్త్ అంటే ఏంటి అంటే మెమరీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మనకి మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పెద్ద వయసు వారిలో ఎక్కువగా మెమరీ లాస్ అవుతుందన్నమాట. అది జరగకూడదంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సిందే. ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది వర్కౌట్ చేసే వాళ్ళందరూ కోట్ల మంది ఇంక్లూడ్ నేను కూడా వర్కౌట్ ఎందుకు చేస్తాం, మోస్ట్లీ బాడీ ఇమేజ్ అంటే లుక్స్
ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, కాన్ఫిడెన్స్ కోసం చేస్తాం అనమాట. ఈ వర్కౌట్ చేయడం వల్ల ఖచ్చితంగా బాడీ ఇమేజ్ అనేది పెరుగుతుంది. చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తాం. ఏ వయసు వాళ్ళైనా ఖచ్చితంగా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఎందుకని మజిల్ ఉండటం వల్ల గుడ్ పోస్చర్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్గా కనిపిస్తాం కాబట్టి అందంగా కనిపిస్తాం. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో వచ్చిన 80-95% ఆఫ్ జబ్బులన్నీ కూడా వర్కౌట్స్ ద్వారా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు, పూర్తిగా రివర్స్ కూడా చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా. చాలామంది క్యాన్సర్ వచ్చిన తర్వాత హోప్ కోల్పోతారండి. ఎట్టి పరిస్థితుల్లో డోంట్ యూజ్ యువర్ హోప్ ఖచ్చితంగా కోల్పోవద్దు. ఏ స్థితిలో ఉన్నా సరే అప్సెట్ అవ్వకుండా వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా లాభమే జరుగుతుంది కానీ నష్టం అయితే ఉండదు. ఖచ్చితంగా రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఫుడ్తో పాటు వర్కౌట్ యాడ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని రకాల డిసీజెస్ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఎక్కువగా నేను 3 రకాల వర్కౌట్స్ చూపిస్తున్నానండి. అవేంటి అంటే ఎక్కువగా మీకు అర్థమైతే కనుక నేను ఎప్పుడు కిందికి ఇలా కూర్చొని లేస్తూ ఉన్నాను కదా, వీటిని స్క్వాట్స్ అంటాం అనమాట. చిన్నప్పుడు మనం గుంజీలు తీసుంటాము. స్క్వాట్ అంటే ఏంటి అంటే ఇది లోవర్ బాడీని స్ట్రెంగ్తన్ చేసే ఒక కింగ్ లాంటి ఎక్సర్సైజ్ అనమాట. ఈ లోవర్ బాడీలో మనకి థై మజిల్ కానీ, లెగ్ మజిల్ కానీ, ఫుట్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయి మనం నడవడానికి, మెట్లెక్కడానికి, కూర్చోవడానికి, లేవడానికి, యాంకిల్ మూమెంట్స్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. దీన్ని బాడీ వెయిట్ స్క్వాట్స్ చేస్తున్నాను, డంబిల్తో చేశాను, బార్తో చేశాను, అలాగే మెషిన్తో కూడా స్క్వాట్స్ చేశానండి. ఇవన్నీ చేసి మీరు కూడా హెల్త్ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.